హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం ఎంఎస్ పైప్ 60 mm డయామీటర్లో 3 mm వాల్ థిక్నెస్ ఫ్లాట్ పొజిషన్లో ఆర్క్ కాన్స్టెంట్ ద్వారా గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW పై టీ జాయింట్స్ని మానిటర్ చేయడం మళ్ళీ యాక్సెస్ చేయడం నేర్చుకుందాం. ఈ అంశం ముగింపులో మీరు డ్రాయింగ్ ప్రకారం పైపు అభివృద్ధిని గీయగలరు. వెల్డింగ్ టేబుల్ మరియు టాక్ వెల్డ్ సెట్ చేయడం. GMAW ప్రక్రియను ఉపయోగించి వెల్డ్ చేయడం. సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో చూడడం. ఇప్పుడు GMAWకి అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ని చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పీన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, personal safety equipment, key మరియు spanner, helmet type screen, angle grinder, గ్యాస్ రెగ్యులేటర్తో పాటు ప్రీహీటర్ మరియు ఫ్లో మీటర్, వెల్డింగ్ పవర్ సోర్స్, CCMS వైర్, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్. ఇప్పుడు MS పైపు ఔటర్ డయామీటర్ 60 mm 3 mm మందం WT ఫ్లాట్ పొజిషన్ ఆర్క్ స్థిరంగా రోలింగ్ GMAW ద్వారా టీ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ చూద్దాం. అవసరమైన పర్సనల్ సేఫ్టీ ఉపయోగించండి. 60 mm మరియు 3 mm మందంతో 100 mm మరియు 75 mm పొడవు 2 పైపులు కట్ చేయండి. పైపులపై ప్రొఫైల్ డ్రాయింగ్ను అతికించండి. రెండు పైపులపై పంచ్ ప్రొఫైల్ను గుర్తించండి మరియు కత్తిరించండి. పంచ్ని రొటేట్ చేయండి. మైల్డ్ స్టీల్ యొక్క బ్రాంచ్ పైపులను మార్కింగ్ ప్రకారం యాంగిల్ గ్రైండర్తో కత్తిరించవచ్చు. కట్టింగ్ డీబర్ తొలగించండి మరియు అంచులను ఫైల్ చేయండి. పైప్ యొక్క సర్ఫేస్ శుభ్రం చేయండి. 90 డిగ్రీల యాంగిల్లో ప్రధాన పైపుతో బ్రాంచ్ పైపును సెట్ చేసి అలైన్ చేయండి. CCMS ఫిల్లర్ రాడ్ని ఎంచుకోండి. స్పెసిఫికేషన్ల ప్రకారం 2 గ్యాస్లను సెట్ చేయండి.
4 స్థలాల్లో టాక్ వెల్డ్ చేయండి. డిస్టోర్షన్ను నియంత్రించడానికి మరియు పెనిట్రేషన్ యొక్క 1.5 mm రూట్ గ్యాప్తో జాయింట్లను వెల్డ్ చేయండి. గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియను ఉపయోగించి 3 mm WT ఫ్లాట్ పొజిషన్తో MS పైపు ఔటర్ డయామీటర్ 60 mm పై టీ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రక్రియను ఎలా నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం. అవసరమైన పర్సనల్ సేఫ్టీ ఉపయోగించండి. వెల్డింగ్ టేబుల్పై టాక్ వెల్డ్ MS పైప్ను సెట్ చేయండి. ఫ్లాట్ పొజిషన్లో వెల్డింగ్ చేయడానికి వెల్డింగ్ టేబుల్ను ఉపయోగించడం సౌకర్యంగా ఉంటుంది. వెల్డింగ్ అంతటా కీ హోల్ను నిర్వహించండి మరియు మంచి రూట్ వ్యాప్తిని నిర్ధారించడానికి బ్లో పైపుకు ప్రక్క కదలికను ఇవ్వండి. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ని ఉపయోగించి కర్వ్ జాయింట్తో పాటు 1, 2, 3 మరియు 4 సెక్టార్లలో వెల్డ్ను పూర్తి చేయండి. వెల్డింగ్లను తనిఖీ చేయండి. ఇప్పుడు మనం GMAW ప్రక్రియను ఉపయోగించి 3 mm WT ఫ్లాట్ పొజిషన్ ద్వారా MS పైపు 60 mm ఔటర్ డయామీటర్ కలిగిన టీ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తాము. GMAW కోసం భద్రత జాగ్రత్తలు. విద్యుత్ కనెక్షన్ గట్టిగా ఉందని నిర్ధారించుకోండి. సరైన కలర్ లెన్స్లను ఉపయోగించండి. ఆర్క్ ఖాళీ కళ్ళతో చూడవద్దు. సరైన బట్టలు ధరించండి. వెల్డ్ ప్రాంతం నుండి మండే వస్తువులను దూరం ఉంచండి. ఎల్లప్పుడూ వెల్డింగ్ యంత్రాన్ని సరిగ్గా అర్త్ చేయండి. ఎలక్ట్రోడ్ యొక్క సరైన యాంగిల్ మరియు ట్రావెల్ స్పీడ్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపాజిషన్ నివారించండి. హాట్ జాబ్ని పట్టుకోవడానికి టాంగ్స్ ఉపయోగించండి. ఇప్పుడు లోపాలను చూద్దాం. బ్లో హోల్, కాన్వెక్స్, uneven ripple, excess reinforcement. Recap. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది డ్రాయింగ్ ప్రకారం పైప్ని డెవలప్మెంట్ చేయడం, వెల్డింగ్ టేబుల్లో జాబ్ సెట్ చేసి మళ్ళీ టాక్ వెల్డ్ చేయడం, GMAW ప్రాసెస్ని యూస్ చేసి వెల్డ్ చేయడం, వెల్డ్ చేసిన పైప్లను ఎగ్జామిన్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.